దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు మనందరికీ ఈ రీతిగా తన యొక్క కృపచేత సజీవుల ఆరాధన కార్యక్రమంలో మనల్ని అందరినీ ఉంచిన దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మంచిది, మనందరికీ తెలుసు చేస్తూ ఉన్నాం. మరి ఆరాధన వర్తమానముగా దీనిని మనం జరిగిస్తూ ఉన్నాం. ఒకసారి క్విక్గా గత వారం మనం ఏం చెప్పామండి? 3వ అధ్యాయంలో ఏం చెప్పాం? యెహోవా మనకు కేడముగాను ఆధారం ఉన్నాడు. అలా ఉన్నాడని ఎవరు నమ్మారు? దావీదు నమ్మి ఆ యొక్క సిచ్యువేషన్ని దావీదు దేవుని చేతిలో పెట్టడం జరిగింది. దేవుడు చూసాం. ఈరోజు 4వ కీర్తనలో మనము ధ్యానం చేసుకుందాం. నిజముగా దావీదు చాలా విషయాలు మనకి నేర్పిస్తున్నాడు. 4వ అధ్యాయం 2 కూడా ఒకరోజే రాయబడినవి. మనం చెప్పాం ఆల్రెడీ. 3వ అధ్యాయం అనేది ఉదయకాలపు కీర్తన అని చెప్పాం. 4వ అధ్యాయాన్ని ఏమని చెప్పాం? దానికి సంబంధించిన వచనాలు కూడా గత వారం చూసాం. ఈ వారం మరిన్ని విషయాలు మనము ఈ యొక్క 4వ అధ్యాయంలో నుంచి నేర్చుకుందాం. ఈ యొక్క 4వ అధ్యాయాన్ని చెప్పిన రీతిగానే సాయంకాలపు కీర్తనగా దావీదు పాడడం జరిగింది. చూసుకున్నట్లయితే దావీదు తన చుట్టూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏమి చేయలేకపోయాడు. అంటే ఆందోళన అయితే పడ్డాడు కానీ, భయం అయితే పడ్డాడు కానీ, దేవుని కృప అతనికి తోడై ఉంది కాబట్టి వాటి నిమిత్తము ఆయన ఏది కూడా విరోధముగా ఆ యుద్ధానికి కానీ, జరుగుతున్న పరిస్థితులు కానీ, ఉన్నటువంటి భయాన్ని కానీ, తన అంతరంగంలో ఉన్నటువంటి ఆందోళనను తొలగించే విధానంలో ఆయన కొంతవరకు మరి దేవుని మీద ఆధారపడి చేయటం అయితే జరిగింది. అందుకే అంటాం, డేవిడ్ కుడ్ నాట్ డూ మచ్ అబౌట్ ద వార్, బట్ హీ కెన్ డూ సంథింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, ద వార్ విత్ ఇన్ హిమ్. సో తన జీవితంలో, తన హృదయంలో ఉన్నటువంటి భయమును కానీ, ఎవరు ఆధారమై ఉన్నారు అంటే దేవుడు ఆధారమై ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో, హీ కమిటెడ్ దట్ సిచ్యువేషన్ అండ్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. అప్పగించుకున్నాడు. దేవునికి ఏం చేశాడండి? అప్పగించుకున్నాడు. దేవా, ఇది నీ చిత్తానుసారముగానే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితిని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను. నీవే నాకు ఆధారమైన దేవుడువు, నీవే నాకు కేడమైన దేవుడువు, నీవే నా రక్షణకర్తవు కనుక నిన్ను నమ్మి పరిస్థితులను నా యొక్క జీవితాన్ని పెడుతూ ఉన్నాను. కాబట్టే పెట్టి ఆయన చాలా భరోసాగా ఆ ఆందోళన కానీ, ఆ భయము కానీ తన హృదయంలో చూస్తాం. అర్థమవుతుందా అండి? నిజంగా అటువంటి భయంకర పరిస్థితుల్లో మనమేం చేస్తామండి? మనం ఏం చేస్తాం? చాలా సందర్భాల్లో మనకు భయం కలిగినప్పుడు, చాలా శ్రమలు కష్టాలు వచ్చేటప్పుడు చాలా భయము పడి, ఆందోళన పడి అక్కడికి ఇక్కడికి పరిగెడతాం, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తాం, నాకు ఇలా జరుగుతుంది, ఎవరైనా వచ్చేది. కానీ దావీదు ఎవరికి ఆ రీతిగా కబురంపలేదు. నన్ను సహాయం చేయండి అని ఎవరిని అడగలేదు, ఎవరు కాళ్ళు పట్టుకోలేదు, ఎవరి గడ్డం కూడా పట్టుకోలేదు. కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. మనకి కూడా శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు భయము పడి, ఆందోళన చెంది అలాగా తేరి చూసి ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. సో దావీదు జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ ఈ మాట చెప్పడం సహజమే, సాధారణమే. కానీ దావీదు ఆ రీతిగా పొందుకోవడానికి, భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తనకు తోడుగా ఉండడానికి, ఆ పరిస్థితులన్నిటిని మీద విజయం సాధించి తను మరలా రాజుగా నిలబడడానికి తనకున్నటువంటి కొన్ని లక్షణాలు, అంటే ఒక క్రైస్తవుడిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి ఆ మాటలు అనొచ్చు, లేదా లక్షణాలు అనొచ్చు. ఆయన ఏమి చేశాడు అంటే 3 విషయాలు మరలా నేను ప్రతి వారం కూడా ఆ రీతిగా మీకు ఈ 3 విషయాలు గుర్తుంటే బాగుంటాయని చెప్పి ప్రతి వారం కూడా 3 విషయాలను పెట్టడం జరుగుతుంది. చెప్పాలని ఆసక్తిగా ఉన్నాను. చాలా సింపుల్. ఆయన ఏం చేశాడు అంటే, మొదటిది హీ ఆస్క్డ్, అంటే దావీదు అడిగాడు. ఏం చేశాడండి? దావీదు అడిగాడు. రెండవది దావీదు నమ్మాడు.
మూడవది దావీదు పొందుకున్నాడు. చెప్పండి ఒకసారి క్విక్గా. దావీదు అడిగాడు, దావీదు నమ్మాడు, దావీదు పొందుకున్నాడు. ఈ 3 విషయాలు మనం చూసి ముగించుకుందాం. చూసుకున్నట్లయితే 1 నుంచి 3 వచనాల వరకు చూసినట్లయితే చాలా మంచి మాటలు అక్కడ మనకు కనబడుతున్నాయి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటండి? దావీదు అడిగినట్లు, దేవునికి అడిగినట్లు. అడుగుడి మీకు ఇయ్యబడననే మాట మనందరికీ తెలిసిందే. కానీ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మొర్ర పెట్టే విషయంలో, దేవునికి మరి విజ్ఞాపన చేసే విషయంలో ఎందుకంటే బయట వారిని అడుగుతాం, ఏదేదో కష్టపడతాం, ఎవరెవరినో కలుస్తాం, ఎవరినో సహాయం అడుగుతాము. కానీ దేవుణ్ణి సహాయం అడిగే రోజులు చాలా కొద్దిమంది జీవితాల్లో మాత్రమే ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి ఆధారపడి దేవుడిని మొదట ఏం చేయాలి? నీ పరిస్థితులను బట్టి దేవుడిని అడగాలి. అడిగినప్పుడు ఆయన్ని ఖచ్చితంగా ఉత్తరమిస్తాడు. అక్కడ చూడండి, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన నా ప్రార్థన అంగీకరించుము. నిజముగా దేవుని గనుక అడిగితే అది ఎప్పుడు కూడా ఒక మంచి ప్రాక్టీస్గానే చెప్పచ్చు. ఆస్క్ లార్డ్ ఫర్ హెల్ప్. దేవుడిని సహాయము కోసము అడగడం అనేది ఒక క్రైస్తవుని జీవితంలో చూస్తూ ఉన్నాం మనం. చూడండి, తర్వాత చూడండి, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. చూస్తే దావీదు కొన్ని విషయాలు, అంటే అబ్షాలోము ఆ పరిస్థితులన్నీ కూడాను దావీదుకి వ్యతిరేక దావీదు చూపుతున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. సో ఈ విషయంలో మనము ఒక వాక్యం ఫిలిప్పీయులు 4వ అధ్యాయం 6-7 వచనాలు ఒక్కసారి చదివి వినిపించండి. ఫిలిప్పీయులు 4వ అధ్యాయము 6 నుంచి 7 7 వర్సెస్. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకు కావలి. ఇక్కడ మనం చూస్తే దేనిని గూర్చి కూడా విషయంలో విజ్ఞాపనల చేత, ప్రార్థనల చేత దేవునికి అడగాలని చెప్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది అని దావీదు ఏం చేశాడండి? అక్కడ ఆయన అడిగాడు, దేవుని మీద ఆధారపడి ఆయనకి విజ్ఞాపన చేశాడు. అటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయలేకపోవచ్చు. ఆయనకున్నటువంటి భయంకర విపత్తైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమి చేయలేకపోవచ్చు. ఆ యుద్ధము శత్రువులతో పోరాడలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చేయగలడు, ఏంటంటే దేవుణ్ణి విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి, దేవుడి యొద్ద నుండి సమస్త జ్ఞానమును పొందుకొనగలడు. కాబట్టి దావీదు అడిగి ఏం పొందుకున్నాడండి? సమాధానమును పొందుకున్నాడు. దేవుడి యొద్ద నుంచి సమాధానం పొందుకున్నాడు. భయము కలిగినప్పుడు మనము గనక అక్కడికి ఇక్కడికి పరిగెడితే నీ ఆందోళన కానీ, నీ భయము కానీ మరింత రెట్టింపు అవుతుందేమో, కానీ సమాధానం మాత్రం రాదు. కూర్చొని కుటుంబముగా ఇంటిలో ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి గనక అడిగితే ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. అవునండి, నాకు ఒకటి అర్థం కాదు. సాధారణముగా ఈ యొక్క సమాధానం అనేది ఎవరి జీవితంలో కూడా ఉండదు. ఈ రోజుల్లో ఇన్ని రకాలుగా ఆత్మహత్యలు కానీ, ఇన్ని రకాలుగా గొడవలు రావడానికి కానీ, ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు కానీ, ఒక రాజ్యం మీద మరొక రాజ్యం లెగడము కానీ, ఇవన్నిటికీ కారణం ఏమిటంటే శాంతి లేకపోవడం. లేదా నీకు శాంతి కానీ సమాధానము కానీ కావాలి అంటే ఎవరి వల్ల జరుగుతుంది? క్రీస్తు కనుక నీ జీవితంలో ఉంటే సమాధానకర్త కాబట్టి ఆయన మూలముగానే అంటూ ఉన్నాడు. అక్కడ చూడండి ఆఖరిలో,
యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ఏంటది? సమాధానము. కాబట్టి ఆ సమాధానము అడిగి పొందుకున్నాడు దావీదు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ఉన్నారు అంటే సద్దూకైలు, పరిసయ్యులు మనం చెప్పొచ్చు. ప్రతి స్థలమందు కూడాను క్రీస్తుని అవహేళన చేసే విధముగా, మరి బాధ పెట్టేవారిగా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో కూడా దేవుడు వారి గురించి ప్రార్థన చేసినట్టుగా, విజ్ఞాపనలు చేసినట్టుగా కూడా మనం అనేక సందర్భాల్లో చూడవచ్చు. వారి మనసులను బట్టి మారమని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా చూడవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. కాబట్టి మొదటిది, అడిగితే ఖచ్చితంగా సమాధానం అనేది మన జీవితంలో దొరుకుతుంది. ఆ రెండవ మిగతా వచనాలు చూస్తే మరి చాలా క్విక్గా నీకు ఇందాక చెప్పాను. తన వారందరినీ, అంటే దావీదుకి మంచిగా ఉన్నవారిని కూడా చెడ్డ మాటలు చెప్పి అబ్షాలోము దావీదుతో ఉన్నవారిని కూడా శత్రువులుగా మార్చి తన మీదకు దండెత్తే వారిగా మార్చాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నరులారా ఎంతకాలము అని చెప్పి వారి యొక్క పాపములను ఎత్తి చూపి మాట్లాడుతూ ఉన్నాడు, చెప్పడం జరిగింది. పాప విషయమే అనేక మార్లు గద్దించడం జరిగింది. పరిసయ్యులను, సద్దూకయ్యులను అనేక సార్లు క్రీస్తు కూడా గద్దించి వారి యొక్క పాపములను. మంచి విషయాలు ఇవి, నిజముగా మన జీవితాలలో అవసరమైనటువంటి విషయాలను నేను తలస్తూ ఉన్నాను. రెండవది చూస్తే, మొదటిది హీ ఆస్క్డ్, దావీదు అడిగినట్టుగా హీ బిలీవ్డ్, దావీదు నమ్మాడు. దావీదు ఏం చేశాడండి? నమ్మాడు. ఏమైనా నమ్మాడు అంటే దావీదు, ఒక్కసారి అక్కడ చూడండి, 4వ వచనంలో, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. చూసారా ఎంత గొప్ప మాట ఇది. అక్కడ ఉండండి, ఏం చేయాలి? నీతియుక్తమైన పనులు చేస్తూ దేవుణ్ణి నమ్మి మీరు కాముగా ఉంటే ఆయన పని ఆయన చేస్తాడు. మీరే అని చెప్పి వారి మీద కోపం ఉంచుకొని గనక మనసులో మనము ముందుకు కదిలితే జరుగుతాయో లేదో కానీ దేవుని క్రియ మాత్రం జరగదు. కాబట్టి దేవునికి ప్రతి సిచ్యువేషన్ని మనం ఆయన చేతుల్లో పెట్టాలి. వీ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఆర్ వీ హ్యావ్ టు సరెండర్. అప్పుడు మాత్రమే మన జీవితాలలో ఆయన కార్యాలను చూడొచ్చు. ఇక్కడ కనుక ప్రత్యేకంగా చూస్తే దావీదు తన యొక్క కోపమును చాలా అంటే చాలా నిజాయితీగా ఎదుర్కోవడం మనం చూడొచ్చు. సో ఎలా మనం ఎదుర్కోవచ్చు అంటే, ఆయనకి కోపం అయితే ఉంటుంది. నీకంటూ నీ జీవితంలో శత్రువులు వచ్చినప్పుడు, నిన్ను బాధించేవారు వచ్చినప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? వారి మీద కోపం పడతాం. ఆ కోపాన్ని మరి రోజంతా నీ జీవితంలో ఉంది అనుకోండి, మనం పాపం చేసిన వాళ్ళుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులు 4:26లో, కోపపడుకుడు కానీ పాపము చేయకుడి, కోపపడుడు కానీ వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అర్థమవుతుందా? ఎంతమంది ఈరోజు కోపాలు పెంచుకొని, పగలు పెంచుకొని ఎంతో కాలము వారి జీవితంలో కానీ వారి హృదయాలు కానీ వారిని క్షమించలేని వారిగా ఈరోజు మనం సమాజంలో ఉంటున్నాం క్రైస్తవులుగా. కాబట్టి కోపం అనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ సూర్యుడు అస్తమించేలోగా నీ కోపము గనక చల్లారకపోతే నీవు పాపము చేసిన వాడివి. ఎందుకండి రోజుకొక పాపం మన జీవితంలో వేసుకోవడం అవసరమా? దేవుడే నరులు చేసిన ఇంత అవహేళనను భరించి, ఇన్ని పాపాలను తన మీద వేసుకొని మనందరి కోసం చనిపోయి, కోపాన్ని లేదా ఆయన ఉగ్రతను తొలగించుకొని తనకు తానే రిక్తుడైపోయి తనకు తానే బలి అయిపోయాడు. ఆయనే కోపాన్ని తగ్గించుకొని ఆ ఉగ్రతను మన నుంచి తొలగించి మనకి రక్షణ ఇచ్చిన దేవుడు. మరి అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము ఇతరులపైన కోపాన్ని ఏ రీతిగా ఉంచుకొనగలం? నీకు ఎంత కీడు చేసినా వాళ్ళ మీద కోపము మాత్రం ఉంచుకోవద్దు. కొన్ని సందర్భాలలో ఒకరి గురించి ప్రార్థన చేస్తాం. నీకు కోపం తెప్పించిన వారు కానీ, నీకు వ్యతిరేకంగా ఉన్నవారి గురించి ప్రార్థన చేయమన్నాడు, నీకు శత్రువులుగా ఉన్నవారి గురించి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే ఆ యుద్ధం యెహోవాది కాబట్టి ఆయన చూసుకుంటాడు. అయితే ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు వారి గురించి మంచిగా ప్రార్థన చేస్తున్నావు పెదవులతో, కానీ నీ మనసులో
దేవుడు వారితో యుద్ధము చేస్తాడు కదా అన్న ఆలోచన కనుక పెట్టుకొని చేసినా అది చెడు తలంపు, కాబట్టి దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీ హృదయంలో నిక్కచ్చుగా దేవుడిని నమ్మి నిజాయితీ స్థాయి వరకు దిగదార్చకుండా దానిని తగ్గించుకొని దేవుని సన్నిధిలో దావీదు వలె నిజాయితీగా నిలబడాలి. దావీదు నమ్మాడు. ఆ సిచ్యువేషన్ కనుక దేవునికి నేను అప్పగించగలిగితే డెఫినెట్లీ హీ విల్ చేంజ్. బిలీవ్ చేశాడు కాబట్టి దేవుడి నామాన్ని ఆయన ఘనపరిచినట్టుగా చూస్తాం ఆ సమయంలో. రైట్ అండి. మంచం మీదకు వెళ్ళి ఈ బాధల గురించి ఆలోచించి చింతించి నిద్రలేని స్థితులు మనకు ఉండడం ఎందుకు? కనుక దేవుని చేతుల్లో పెడితే ఖచ్చితంగా దేవుడు దాని నుంచి మనకి మంచిగా మరి నమ్మకమైనటువంటి పరిస్థితుల్లో తీసుకువెళ్ళడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. నామాన్ని నమ్మడం విషయంలో కానీ, ఆయనని అడిగే విషయంలో కానీ, ఆయన నుంచి పొందుకునే విషయంలో తప్ప ఆ రీతిగా అడగకుండా పొందుకొనలేని స్థితిలోకి దిగజారిపోకూడదు. ఆ విధంగా మీ అందరికీ కూడా తెలియజే ఆరాధనలోకి వెళదాం. మూడో విషయం ఏమిటి అంటే హీ రిసీవ్డ్. అయితే మీరు అందరూ అనొచ్చు, దావీదు ఈ రీతిగా ఉంటూ ఉన్నాడు కరెక్టే, ఆయన ఏమి పొందుకున్నాడు? ఆయన దేవుణ్ణి అడిగాడు, మంచిది. దేవుణ్ణి నమ్మాడు, అలా అవసరం. మనం ఏదైనా చేస్తామంటే ప్రతిఫలాన్ని ఆశిస్తాం, అవునా కాదా? సో దావీదు కూడాను ప్రతిఫలం ఆశించకపోయిన దేవుడు ఇచ్చేవాడు. కాబట్టి దేవుడు కాబట్టి, నిజాయితీపరుడైన దేవుడు కాబట్టి, నీతిమంతుడైన దేవుడు కాబట్టి, యథార్థమైనటువంటి వాది కాబట్టి ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన సమాధానాన్ని ఆయన చేసినటువంటి ప్రార్థనకు, ఆయన చేసిన విజ్ఞాపనకు, ఆయన నమ్మిన నమ్మకత్వానికి బదులుగా ఆయన పొందుకున్నాడు కూడా. ఏం పొందుకున్నాడు అంటే, ఇన్ డార్క్నెస్ హి సా ద ఫేస్ ఆఫ్ గాడ్. హిస్ ప్రెజెన్స్ని పొందుకున్నాడు. మనం చూడొచ్చు 6వ వచనంలో అక్కడ ఏమని ఉందండి? మాకు మేలు చూపు వాడెవడని ఆ పలుకువారు అనేకులు, యెహోవాని. చూసారా, ఒక డార్క్ అంటే ఒక గాఢాంధకారములో ఆయన ఉన్నప్పుడు, ఒక చీకటిలో ఆయన ఉన్నప్పుడు ఎవరు ఆయనకి యెహోవా సన్నిధి కాంతి లేదా దేవుని ముఖ కాంతి ఆయన మీద ప్రకాశింపజేయమన్నాడు. దానిని పొందుకున్నాడు. గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ లైఫ్. రెండవది చూసుకున్నట్లయితే అక్కడ నెక్స్ట్ వచనాలు కూడా మనం చూడొచ్చు. ఇన్ హిజ్ సారోస్ హీ డిస్కవర్డ్ ద గిఫ్ట్ ఆఫ్. జీవితంలో సంతోషాన్ని ఆయన పొందుకున్నాడు. అక్కడ చూడండి, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినాడు, నా హృదయములో పుట్టించుతివి. అర్థమైందండి మీకు మాట? అంటే మెటీరియల్ బ్లెస్సింగ్ అండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గురించి ఇక్కడ మాట్లాడు. ద్రాక్షరసముల గురించి వాడు సంతోషించవచ్చు అంటే అది మెటీరియల్, ఫిజికల్గా ఈ లోకంలో నీకున్న ఆస్తుల గురించి మాట్లాడుతున్నాడు. దాని ఏళ్ళలో వారు సంతోషించవచ్చు. కానీ ఈయనకి ఏ సంతోషము కావాలంటే ఆత్మలో సంతోషం. అంటే దావీదు అక్కడ కోరుకుంటుంది ఏదో ఫిజికల్గా అనేక ఆస్తులు కావాలి, వారికి మించిన ధాన్యము నాలో ఉండాలి, నాకు కలగాలని కోరుకోవట్లేదు. కానీ ఆయన ఆత్మీయమైన ఆశీర్వాదాలు కోరుకున్నాడు. సో క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మెటీరియల్ బ్లెస్సింగ్స్ కంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గురించి మనం దేవుణ్ణి అడగాలి. ఆయన సన్నిధిలో ఆత్మీయమైనటువంటి మేలులు మన జీవితంలో ఉంటే అంతకు మించిన సంతోషము మరొకటి ఉండదు. అందుకే ఆయన దుఃఖములో ఉన్నప్పుడు సంతోష వస్త్రము దేవుడు ఆయనకి దావీదు పొందుకున్నాడు. ఇంకా మూడవదిగా చూస్తే ఆయన సమయంలో అంటే యుద్ధ సమయంలో ఆ టైంలో మనందరికీ తెలుస్తూ ఆ పరిస్థితులు సైతం ఆయన దగ్గరగా చూసేటటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు, అవునా కాదా? శత్రువులందరూ ఆయన మీదకి వ్యతిరేకంగా దండెత్తినటువంటి పరిస్థితులు అవి. అటువంటి అంటే హీ రిసీవ్డ్ పీస్. ఆయన జీవితంలో సమాధానమును పొందుకున్నాడు. సమాధానమును పొందుకున్నాడు. అది దేవుని గనుక మనము గనుక అయితే దేవుడిని నమ్మి గనుక మనము విశ్వసిస్తే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ బ్లెస్సింగ్స్తో? ఆశీర్వాదాలు, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు, కానీ ఈ బాహ్య లేదా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో కాదు. దయచేసి
ఉంచవద్దు. దేవుడు ఎప్పుడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడంలో ఆయన చాలా సంతోషిస్తాడు. మనం ఆయన నుంచి అది కోరుకోవాలి. అందుకే మొదట నా నీతిని నా రాజ్యంలో వెతికితే మీకు అవన్నీ ఇస్తాడు. పెడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అధికమైన సంతోషము నీవు నా హృదయంలో నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. అన్ని నమ్మాడు కాబట్టి సురక్షితముగా మనకి కనబడింది. నిజంగా దావీదు అటువంటి పరిస్థితుల్లో ఎంత భరోసా దేవుని మీద కలిగి ఉండి ఎంత నమ్మకం పొందుకున్నాడండి. ఇన్ని మేలు తన జీవితంలో పలుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ చూసుకున్నట్లయితే గాడ్ డిడ్ నాట్ చేంజ్ హిస్, అల్టిమేట్లీ హీ చేంజ్ ది హార్ట్ ఆఫ్ డేవిడ్. దేవుడు ఆ సమయంలో అక్కడున్న పరిస్థితులను నన్ను ఇమ్మీడియట్గా చేంజ్ చేయలేదు. అంటే నన్ను క్షమించండి, నేను అబ్షాలోము వెనక్కి వెళ్ళిపోలా, అటువంటి పరిస్థితులు అక్కడ లేవు. కానీ ఏం జరిగింది అక్కడ? దావీదు యొక్క మనసులో దేవుడు ఏం చేశాడండి? నిబ్బరమును కలిగజేశాడు. దావీదు మనసులో ఉన్న ఆందోళనను తొలగించాడు. దావీదు మనసులో ఉన్నటువంటి కలవరమును తొలగించాడు. ఎందుకు తొలగించాడంటే ఆయన నమ్మాడు కాబట్టి పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా క్రైస్తవులుగా ఉంటున్న మనము ఒకవేళ నమ్మి క్రీస్తుని కనుక నమ్మి నిజముగా ఉంటే ఎటువంటి కష్ట సమయంలో అయినా మనము వాటిని ఎదుర్కొనగలం. ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన నిజమైన దేవుడు, ఆయనకి నేను దూరము కాను, నా పరిస్థితులు దేవుడు నమ్మకం కనుక నీకుంటే నువ్వు ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా వాటిని దేవుడు ఖచ్చితంగా దావీదు జీవితంలో చేసిన రీతిగానే నీ నమ్ముతున్నారా? ఒక్కసారి దేవుని నామమున మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు అడిగాడు, దావీదు పొందుకున్నాడు. ఈ 3 విషయాలు మనందరి జీవితంలో కూడా నెరవేరబడాలని మనస్ఫూర్తిగా దేవుని నామములో మీ అందరికి కూడా విన్నపాన్ని చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి కొందనాలు. అందరూ కూడా లేచి నిల్చొని ప్రార్థన చేసి మనము ఆ రీతిగానే ఆరాధనలోకి వెళదాం. దావీదు తన జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క కష్టములను, ఆ యొక్క బాధలను, ఆ యొక్క శ్రమలను, ఆయనకు విరోధముగా ఉన్న వారందరినీ ఆయన జీవితంలో ఆయన భయపడలేదు. కానీ పడుకునేటప్పుడు సుఖవంతమైనటువంటి నిద్ర